హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైటెక్ అకాడమీ. హౌ ఆర్ యు ఆల్? సో ఈ రోజు నేను కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, చేయలే ఇంకా. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో కెమిస్ట్రీలో ఎవరికైతే టఫ్ అని ఫీల్ అవుతున్నారో, అమ్మో నాకు టఫ్, నాకు అర్థం కాదు అని ఫీల్ అయ్యేటప్పుడు అస్సలు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఎవరున్నారు ఇక్కడ? ఇమ్రాన్ సార్ ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఈజీగా అర్థమయ్యే వేలో చెప్తాను నేను. సో క్లాస్ని స్కిప్ చేయకుండా చూడాలి, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడాలి. ఇంకొక హెల్ప్ చేయాలి నాకు. హెల్ప్ అంటారా దాన్ని? హెల్ప్ కాదు, సపోర్ట్ చేయాలి. ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్స్ లో పెట్టాలి. ఆల్రెడీ నాకు కామెంట్స్ వస్తున్నాయి, వెరీ గుడ్. సో అట్లా నాకు కామెంట్స్ పెట్టాలి కంపల్సరీ, మీకు ఏది అర్థం కాకపోయినా. సో మనం టాపిక్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో టాపిక్ లో ఏముంది ఇక్కడ? కెమికల్ ఈక్వేషన్స్. సో అన్నిటికంటే ముందు మనం ఏం మాట్లాడుకోవాలి? ఇందులో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 6 మార్క్స్ వస్తాయి. ఈ క్లాస్ మీ క్లాస్ లో ఎన్ని డేస్ పట్టింది కంప్లీట్ అవ్వడానికి? మాక్సిమం 4 డేస్ పట్టింది కదా. సో దీన్ని మనం తక్కువ టైంలో 30 to 40 minutes లో కంప్లీట్ చేసేద్దామా? బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ అన్ని ఇక్కడ చెప్పేస్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు నోట్స్ తీసుకోండి, మీరు 6 మార్క్స్ మీ పాకెట్ లో ఉంటాయి. ఓకే, ఇది నా గ్యారంటీ. సో మీరు క్లాస్ తిందాం మనం ఇప్పుడు. చలో, కెమికల్ ఈక్వేషన్స్. వాట్ ఈస్ కెమికల్ ఈక్వేషన్? ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ బై యూజింగ్ సింబల్స్ అండ్ ఫార్ములాస్. సో సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే ఏంది? ఇప్పుడు నేను వాట్ ఈస్ హైడ్రోజన్? హైడ్రోజన్ అంటే HYDROGEN అని చెప్తారా? డైరెక్ట్ హెచ్ అని చెప్తారా? డైరెక్ట్ హెచ్ అని చెప్పాలి మనం. ఓకే, ఆక్సిజన్ అంటే OXYGN అని చెప్పొద్దు, ఓ అని చెప్పాలి. హైడ్రోజన్ మాలిక్యూల్ అంటే H2, ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే O2 అని చెప్పాలి. సో దీన్ని సింబల్స్ తో రిప్రజెంట్ చేసినాం, దానికి ఒక ఫార్ములా ఇచ్చినాం. ఓకే, సో దాన్నే మనము కెమికల్ ఈక్వేషన్ అని అంటాం. సో డ్యూరింగ్ ద కెమికల్ రియాక్షన్ అని అన్నా కదా, చూద్దాం. హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు రియాక్ట్ అవుతున్నాయి, అంటే రెండు రియాక్షన్ జరుగుతున్నాయి. రెండు కలిసి ఏం చేస్తాయి? ఇంకొక కొత్త దాన్ని ఇస్తాయి. హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిసి ఏమిస్తాయి? ఇంకొక కొత్త దాన్ని ఇస్తాయి. అదే H2O మాలిక్యూల్. దీన్ని ఏమంటాము? వాటర్ అంటాం. ఏమంటాం దీన్ని? వాటర్ అంటాం. అయితే ఇక్కడ ఇది హైడ్రోజన్ అనేది గ్యాస్, ఆక్సిజన్ అనేది గ్యాస్, ఇది లిక్విడ్. ఓకే, ఇవి రెండు రియాక్ట్ అయ్యి కొత్త ప్రోడక్ట్ ఇచ్చినాయి, లిక్విడ్ ఇచ్చినాయి. దాన్నే మనము కెమికల్ ఈక్వేషన్ అని అంటాం. దీన్ని మొత్తాన్ని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏదైతే జరుగుతుందో, ద యాక్షన్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వి కాల్ ఇట్ యాజ్ రియాక్షన్. ఓకే, ద ప్రాసెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ కాల్డ్ యాజ్ రియాక్షన్. రైట్ హ్యాండ్ సైడ్ లో ఏమవుతాయి? ఏం ఫామ్ అవుతాయి? ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఏం ప్రోడక్ట్ ఇది? వాటర్ అనేది ఫామ్ అయింది. అయితే మీకు డౌట్ రావచ్చు, H2O ఎట్లా వచ్చింది అసలు, ఎట్లా ఇది అని చెప్పి. మనము ప్రీవియస్ క్లాస్కి వెళ్ళిపోతే మనకు వ్యాలెన్సీస్ అవన్నీ తెలుసు కదా. సో అక్కడ ఒక సింపుల్ ఒక చిన్నది చెప్తా నేను. ఎప్పుడైనా కానీ నీకు హైడ్రోజన్ ఆక్సిజన్ ఎందుకు కలుస్తుంది, వేరే ఎందుకు కలవవు అని నీకు ఒక డౌట్ వస్తుంది. ఏం లేదు, దాని డౌట్ కి సింపుల్ గా చూడండి. ఇక్కడ హైడ్రోజన్ వ్యాలెన్స్ ఎంత? +1. ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎంత? -2. ఓకే, ఇదేంది? క్యాట్. ఇదేంది? యాంట్. యాన్ అది అంటే నేను యాంట్ అంటా. క్యాట్, యాంట్. ఓకే, క్యాట్ అంటే క్యాట్ కాదు, పిల్లి కాదు. క్యాట్ అంటే క్యాట్ అయాన్, యాంట్ అంటే యాన్ అయాన్. ఓకే, సో ఇవి రెండింటి మధ్యలో జరిగే క్రిస్ క్రాస్ మెథడ్ లో ప్లస్ మైనస్ అట్రాక్ట్ అవుతాయి కదా. ఓకేనా? ఇప్పుడు రెండు మ్యాగ్నెట్లు తీసుకున్నా నేను. నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతాయా? కావు. సౌత్ పోల్ అట్రాక్ట్ అవుతాయా? కావు. సౌత్ పోల్ నార్త్ పోల్ సౌత్ పోల్ అంటే ఆపోజిట్ చార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ కూడా అదే స్టోరీ మాట్లాడుకుందాం. 1 into O, 2 into H2 వాటర్ మాలిక్యూల్ వచ్చేసింది. అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చిన. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇది ఓకే కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ చెప్పినాం, కెమికల్ రియాక్షన్ చెప్పినాం. ఈ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కదా, ఎన్ని టైప్స్ లో జరుగుతుంది ఇది, ఇందులో ఎన్ని చేంజెస్ ఉంటాయి మనకు అనేది ఇంపార్టెంట్. మనకు ఎన్ని టైప్స్ లో జరుగుతుంది, ఎన్ని చేంజెస్ ఉంటాయి అంటే మనకు ఫిజికల్ చేంజ్. ఓకే, ఫిజికల్ చేంజ్. ఓకే, అండ్ ఇంకో చేంజ్ ఏంది? కెమికల్ చేంజ్. ఇంకో చేంజ్ ఏంది? కెమికల్ చేంజ్. అయితే ఇప్పుడు ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం మనం. ఫిజికల్ చేంజ్ అంటే ఏం లేదు, ఏ చేంజ్ ఇన్ విచ్ డిఫార్మేషన్ టేక్స్ ప్లేస్. అంటే డిఫార్మేషన్ జరగడం అంటే మళ్ళీ ఫామ్ అవ్వడం, దాన్ని ఫిజికల్ చేంజ్ అంటాం. ఏ చేంజ్ ఇన్ విచ్ డిఫార్మేషన్ డజంట్ టేక్స్ ప్లేస్, అసలు డిఫార్మేషన్ అనేది జరగదు.
ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫిజికల్ చేంజే తీసుకుందాం మనం. ఇప్పుడు నేను రెస్పైర్ అవుతున్నా, అంటే నేను రెస్పిరేషన్ ఆక్సిజన్ తీసుకున్నా, కార్బన్ డైఆక్సైడ్ వదిలినా, మళ్ళీ నాకు కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ డిఫార్మ్ అవుతుంది కదా ఆక్సిజన్ లాగా. ఓకేనా. సో అదేంటి ఎగ్జాంపుల్ ఫిజికల్ చేంజ్ కి. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటిది? డిఫార్మేషన్ టేక్స్ ప్లేస్. డిఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఏంది? దేనికి ఇది? ఫిజికల్ చేంజ్ కి. ఎగ్జాంపుల్ ఏంది? రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఎగ్జాంపుల్ వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ మీరు నాకు కామెంట్లో పెట్టండి. నేను ఒకటే చెప్తా, చెప్పలేక కాదు, నేను ఒకటే చెప్తా, మీరు నాకు కామెంట్లో పెట్టాలి. నెక్స్ట్ కెమికల్ చేంజ్. కెమికల్ చేంజ్ అంటే ఏంది? ఇక్కడ డిఫార్మేషన్ అనేది జరగదని చెప్పిన నేను. ఓకే, డిఫార్మేషన్ డజంట్ టేక్స్ ప్లేస్. డిఫార్మేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. ఓకే, సో డిఫార్మేషన్ అనేది జరగనే జరగదు, దాన్ని ఏమంటాం మనము? కెమికల్ చేంజ్. అయితే డిఫార్మేషన్ జరగదు అంటున్నాం కదా, దీనికి ఎగ్జాంపుల్ ఏంది? ఇప్పుడు మనము మిల్క్ తీసుకుందాం. మిల్క్ని వేడి చేసి వామ్ చేయాలి. వామ్ మిల్క్ అంటే గోరవెచ్చగా చేసి దాంట్లో తోడికి కొంచెం పెరుగు వేస్తే ఒక 8 to 10 అవర్స్లో మంచిగా గట్టి పెరుగు తయారవుతుంది. ఆ పెరుగు తయారైపోయింది. ఏమైంది? మిల్క్ టు కర్డ్ అయింది. ఏమైంది? మిల్క్ టు కర్డ్ అయింది. ఓకేనా. మిల్క్ నుంచి కర్డ్ అయింది. కర్డ్ నుంచి మళ్ళీ మిల్క్ అవుతుందా? అది కర్డ్ నుంచి మళ్ళీ మిల్క్ అవుతుందా? కాదు కదా. సో డిఫార్మేషన్ అనేది జరగట్లేదు కదా. సో మిల్క్ టు కర్డ్, ఇట్ డజంట్ టర్న్ ఇంటూ కర్డ్ టు మిల్క్. అది కెమికల్ చేంజ్. ఇంకొక ఎగ్జాంపుల్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్. దివాళీకి అందరం క్రాకర్స్ కాలుస్తాం కదా. ఒక్క నిమిషం, మైక్ ఆన్లోనే ఉంది. సో దివాళీకి అందరం క్రాకర్స్ కాలుస్తాం కదా. సో ఆ క్రాకర్స్ కాల్చేస్తాం. కాల్చేసిన తర్వాత ఆ క్రాకర్స్ మళ్ళీ క్రాకర్స్ అవుతాయి. నీకు ఏమవుతాయి? యాష్ అవుతాయి. బొగ్గు ఏమవుతుంది? బూడిది. బొగ్గు కాదు, బూడిది అవుతుంది. సో దాన్ని యాష్ అంటాం. సో వెన్ యూ బర్న్ ఏ క్రాకర్ ఇట్ టర్న్స్ ఇంటూ యాష్. సో దట్ డజంట్ డిఫార్మ్ ఇంటూ క్రాకర్ అగైన్, అంటే మళ్ళీ టర్న్ అవ్వదు కదా. సో దానికి ఎగ్జాంపుల్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్, బర్నింగ్ ఆఫ్ వుడ్. క్రాకర్స్, వుడ్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ తిన్నాం, మంచి ఫుడ్, బిర్యానీ ఏదో ఒకటి తిన్నాం, మంచి ఫుడ్ తిన్నాం. తిన్న తర్వాత కడుపులోకి వెళ్ళి డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. జరిగి ప్రోడక్ట్ ఏమొస్తుంది? నీకు ఏం చెప్పకండి ప్రోడక్ట్. ఇప్పుడు ప్రోడక్ట్ ఏమొస్తుంది? సమ్ అదర్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, వేస్టేజ్. సో మళ్ళీ మనకు ఫుడ్ రాదు కదా బయటికి. సో దాన్ని ఏమంటాము? దట్ ఈస్ కెమికల్ చేంజ్ అని అంటాం. ఓకేనా. డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంది? డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఓకేనా. ఇంకా ఎగ్జాంపుల్స్ మీరు చేయండి, ఇంకా ట్రై చేయండి. అయితే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చిన నేను, ఈ ఎగ్జాంపుల్ చెప్పమని. ఆలోచించిరా? ఆలోచించలే. సో ఇంకొక ఎగ్జాంపుల్ సింపుల్గా ఐస్ టు వాటర్, వాటర్ టు ఐస్. డిఫార్మేషన్ జరిగింది కదా. సో ఇది కూడా ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్. ఓకేనా. సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే మీరు చూడండి. ఇది జస్ట్ సింపుల్ బేసిక్ ఇంట్రొడక్షన్ అంతే మనకు. అయితే కెమికల్ ఈక్వేషన్స్ లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ 2 టైప్స్ ఏంటివి? బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అండ్ ఇంకొకటి ఏంది? ఇందులో నుంచి ఇట్లా వచ్చి ఇట్లా పెట్టేసి అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏందో చూద్దాం. అప్పటి వరకు ఇది నోట్ చేసుకుందాం. నోట్ చేసేసుకోండి. Okay, next, balanced chemical equation, unbalanced chemical equation are 2 types of chemical equations. What is mean by balanced chemical equation? ఒకటే వర్డ్ లో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్డ్ అనగానే ఇక్కడ LHS is equal to RHS ఉండాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఆటమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఆటమ్స్ ఈక్వల్ ఉండాలి. The number of atoms present on left hand side is equal to the atoms present on right hand side. Okay, is known as balanced chemical equation. Okay now, so atoms on LHS is equal to atoms on RHS is known as balanced chemical equation. Next,
అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నవి నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అంటే ఆటమ్స్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆటమ్స్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో ఇదంతా ఓకే, కానీ ఇక్కడ ఏబిసిడీలు ఎందుకు రాశారు సార్ అంటారు మీరు. సో ఆ ఏబిసిడీలనే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ నేర్చేసుకుందాం. ఏం లేదు చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇదేంటిది? రియాక్టెంట్. చెప్పినా కదా ఇందాక, ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుందో దాన్ని ఏమంటాం? రియాక్టెంట్ అంటాం. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుందో దాన్ని ఏమంటాం? ప్రోడక్ట్ అంటాం. ఏమంటాం? ప్రోడక్ట్. ఓకే, ఎందుకంటే కొత్తది ఫామ్ అవుతుంది కాబట్టి కెమికల్ రియాక్షన్ తర్వాత. అయితే ఇక్కడ చూడండి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? ఇక్కడ 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 2. సో దీన్ని నేను ఒక చిన్న టేబుల్ వేసి చెప్తే క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఆ టేబుల్ ఏంటంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎలిమెంట్. ఎలిమెంట్ ఏంది ఇక్కడ? ఏ, ఇందులో బి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. LHS లో RHS లో ఏందో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏలు ఎన్ని ఉన్నాయి? 2. రైట్ హ్యాండ్ సైడ్ లో ఎన్ని ఉన్నాయి? 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో బీలు ఎన్ని ఉన్నాయి? 2. రైట్ హ్యాండ్ సైడ్ లో బీలు ఎన్ని ఉన్నాయి? 2 1 2. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. అది బ్యాలెన్స్డ్. అయితే ఇప్పుడు మనము ఏబిసిడ్లతో కాకుండా మనము కెమికల్ సింబల్స్తోని ఫార్ములాస్తో చేద్దాం. చూడండి ఇక్కడ H2 ప్లస్ O2 gives rise to H2O. ఓకే, H2 ప్లస్ O2 gives rise to H2O. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 2 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నాయి 2 ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్లు సేమ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆక్సిజన్కి వస్తే ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఆక్సిజన్లు. రైట్ హ్యాండ్ సైడ్ లో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఆక్సిజన్ ఉంది. అయితే ఇప్పుడు మనము నెంబర్ యాడ్ చేయాలి. దాన్ని ఏమంటాం? యాడింగ్ ద కోఎఫిషియంట్స్. ఏమంటాం దాన్ని? యాడింగ్ ద కోఎఫిషియంట్స్ అంటాం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? 2ని ఇక్కడ యాడ్ చేయాలి. అవునా? కరెక్టేనా? H2O2 కదా వాటర్ ఫార్ములా. కరెక్టేనా? కరెక్టా? కరెక్ట్ కాదు, అది H2O వాటర్ ఫార్ములా. అంటే నెంబరింగ్ ఎప్పుడైనా కానీ ఇక్కడ సైడ్ యాడ్ చేయొద్దు, లెఫ్ట్ సైడ్ లో యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది 2 అవ్వాలంటే 2 × O 2O అంటే O2. ఇక్కడ కూడా O2 ఉంది, బట్ ఇంకొకటి ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడ ఒక్కటి ఎక్కువైంది. ఏమైంది? 2 2s 4 హైడ్రోజన్స్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? ఓన్లీ 2 హైడ్రోజన్స్. ఇక్కడ కూడా ఒక 2 యాడ్ చేస్తే 2 2s 4 హైడ్రోజన్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎన్ని హైడ్రోజన్స్? 4 హైడ్రోజన్స్. రైట్ హ్యాండ్ సైడ్ లో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా? ఆక్సిజన్స్ అనేవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 2, రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా 2. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఎలిమెంట్ LHS, RHS. What are the elements present here? Hydrogen, oxygen. Okay, next. Left hand side లో ఎన్ని హైడ్రోజన్లు? 2 2s 4. రైట్ హ్యాండ్ సైడ్ లో ఎన్ని హైడ్రోజన్లు? 2 2s 4. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎన్ని ఆక్సిజన్లు? 2. రైట్ హ్యాండ్ సైడ్ లో ఎన్ని ఆక్సిజన్లు? 2. సో the number of atoms present on left hand side is equal to the atoms present on right hand side. Then the equation is known as balanced chemical equation. సో క్లియర్ గా మనం చేద్దాం బ్యాలెన్స్ తర్వాత. మస్తు బ్యాలెన్స్ ఈక్వేషన్స్ ఇస్తా నేను, చేద్దాం. అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. ఏందది? సింపుల్ బచ్చా అది. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏలు 2, రైట్ హ్యాండ్ సైడ్ లో 1. బీలు 2, రైట్ హ్యాండ్ సైడ్ లో 1. సో సింపుల్ గా అన్బ్యాలెన్స్డే కదా, నాట్ ఈక్వలే కదా ఇది. మళ్ళీ టేబుల్ అవసరమా? వేద్దాం ఇక, ఎందుకంటే క్లియర్గా ఉండాలి కదా. సో ఎలిమెంట్ A, B, LHS, RHS. సో ఏ లైన్ ఉన్నాయి? సారీ, LHS లైన్ ఉన్నాయి ఏలు 2, RHS లైన్ ఉన్నాయి ఏలు 1, LHS లైన్ ఉన్నాయి బీలు 2, RHS లైన్ ఉన్నాయి బీలు 1. ఈక్వల్ ఉన్నాయా? లేవు కదా, నాట్ ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా స్టోరీ అర్థమైపోయింది కదా. అయితే ఇక్కడ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని చెప్పినాం. సో ఇవన్నీ అవుతున్నాయి, అన్బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ అవుతున్నాయి. ఇవి దేని వల్ల అవుతున్నాయి? రియాక్షన్ వల్ల అవుతున్నాయి, కెమికల్ రియాక్షన్స్ వల్ల అవుతున్నాయి. సో కెమికల్ రియాక్షన్స్ మనం మాట్లాడుకోలే. సో ఏం కెమికల్ రియాక్షన్స్ అవి? నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి మనకు. ఓకే, ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ చెమట వస్తుంది నాకు, ఇక్కడ స్వెట్ వస్తుంది. ఐఎమ్ గెటింగ్ స్వెట్. సో హీట్ ఈజ్ రిలీజింగ్ ఫ్రమ్ మై బాడీ. ఓకే,
హీట్ ఈజ్ రిలీజింగ్ ఫ్రమ్ మై బాడీ, హీట్ లిబరేటెడ్ రియాక్షన్. ఓకేనా? సో అట్లా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఆ రియాక్షన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కెమికల్ రియాక్షన్స్. సో ఇదైతే నోట్ చేసుకోండి, ఈ గ్యాప్లో చేయలేము అది మనం. ఓకేనా? నోట్ చేసుకోండి ఇది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే ఏందో చూద్దాం. దానికి ఏం లేదు, ఫ్యాక్ట్స్. ఏం తెలుసుకోవాలి? ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ కాదు, ఫెక్ట్స్. ఫెక్ట్స్ అని చదవండి, ఫెక్ట్స్ అనకండి, ఫ్యాక్ట్స్ అనే గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్స్ అయితే సరిపోతుంది. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. ఓకే, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. ప్రెసిపిటేట్ అంటే ఏంది? అన్డిజాల్వ్డ్ సబ్స్టాన్స్. ఏదైతే డిజాల్వ్ అవ్వదో అన్డిజాల్వ్డ్ సబ్స్టాన్స్, దాన్ని ఏమంటాము? ప్రెసిపిటేట్ అంటాం. సో ప్రెసిపిటేట్ అని ఎట్లా గుర్తుపట్టాలి? సో డౌన్వర్డ్ యారో ఉంటుంది ఇక్కడ. ఏముంటుంది? డౌన్వర్డ్ యారో ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫర్ ఎగ్గా కాదు, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ అంటే గ్యాస్ పైనకే పోతుంది కదా. సో పైనకి పోతుంది కాబట్టి దీన్ని పైన యారోతో, అప్వర్డ్ యారోతో డినోట్ చేద్దాం. నెక్స్ట్ ఈ యారో లోపలికి అయిపోయింది కదా, కొంచెం బయటికి దిద్దామా? సో సి, చేంజ్ ఇన్ కలర్. చేంజ్ ఇన్ కలర్. చేంజ్ ఇన్ కలర్. రియాక్షన్ అనేది జరిగినప్పుడు ప్రోడక్ట్ అదే కలర్లో ఉండదు, వేరే కలర్లోకి మారిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న రియాక్షన్ గురించి మాట్లాడుకుంటే, మన ప్లేన్ క్రాష్ అయిపోయింది. ఎక్కడ? హైదరాబాద్లో ప్లేన్ క్రాష్ అయింది. క్రాష్ కాకముందుకే ఎయిర్ ఇండియా ప్లేన్ మంచిగా వైట్, రెడ్ కలర్లో మంచి కలర్లలో ఉంది. కాలిపోయిన తర్వాత ఏ కలర్ అయింది? అది బ్లాక్ కలర్ అయింది. ఓకే, బ్లాక్ కలర్ అయింది కదా, కలర్ చేంజ్ అయింది కదా ఆఫ్టర్ బర్నింగ్. బర్నింగ్ కూడా ఒక రియాక్షనే. ఓకే, చేంజ్ ఇన్ కలర్ అది. నెక్స్ట్ టీ స్టాండ్స్ ఫర్ టెంపరేచర్ చేంజ్. టెంపరేచర్ చేంజ్. సో టెంపరేచర్ చేంజ్ అంటే ఏంది? టెంపరేచర్ మొన్న చెప్పినా కదా ఇప్పుడే, ఫ్లైట్ బర్న్ అయింది, కాలిపోయింది, హీట్ అనేది లిబరేట్ అయిపోయింది. సో హీట్ లిబరేట్ అవ్వచ్చు, అంటే హీట్ ఇంక్రీజ్. లిబరేట్ అంటే ఏంటిది? ప్రొడ్యూస్ అవడం. ఇంక్రీజ్ కాదు, ప్రొడ్యూస్ అవడం. హీట్ ప్రొడ్యూస్ ఆన్ అవుతుంది, హీట్ అబ్జర్వ్ అని అవుతుంది. అంటే మనము ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి వాటర్ బాటిల్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 5 hours తర్వాత ఏమవుతుంది? అది చిల్డ్ అయిపోతుంది. అందులో ఉన్న హాట్నెస్ మొత్తం వెళ్ళిపోయి కూల్ అయిపోతుంది. సో హీట్ అబ్జార్బెన్ అవుతుంది. ఓకే, ఎస్ స్టాండ్స్ ఫర్ వాట్? చేంజ్ ఇన్ స్టేట్. ఎస్ స్టాండ్స్ ఫర్ చేంజ్ ఇన్ స్టేట్. సో చేంజ్ ఇన్ స్టేట్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అది కాదు. ఓకేనా? చేంజ్ ఇన్ స్టేట్ అంటే ఏంది? మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. లిక్విడ్స్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసియస్. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసియస్ స్టేట్. సో అండ్ అక్వియస్ స్టేట్ ఇంకోటి ఉంటుంది, అక్వియస్. అక్వియస్ అంటే ఏం లేదు, సింపుల్. ఏదైతే లిక్విడ్ అంటే ఓన్లీ వాటర్, ఏదైతే వాటర్లో డిజాల్వ్ అవుతుందో అది అక్వియస్. మిల్క్ డిజాల్వ్ అవుతుంది వాటర్లో, అక్వియస్. ఫ్రూట్ జ్యూస్ డిజాల్వ్ అవుతుంది వాటర్లో, అక్వియస్. ఇంకేమైనా డిజాల్వ్ అవుతాయి వాటర్లో, అక్వియస్. షుగర్ డిజాల్వ్ అవుతుంది వాటర్లో, అక్వియస్. సో అది. సో ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఈ క్యారెక్టరిస్టిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది నోట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్లో కెమికల్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతాయో, ఎన్ని రియాక్షన్స్ చూద్దాం ఇప్పుడు మనము. ఇందులో కాంబినేషన్ అండ్ హీట్ లిబరేటెడ్ రియాక్షన్ చూద్దాం. కాంబినేషన్, హీట్ లిబరేటెడ్ రియాక్షన్ చూద్దాం. సో కాంబినేషన్, హీట్ లిబరేటెడ్ రియాక్షన్ అంటే ఏంది? ఇక్కడ మనకు ఒక సింపుల్ ఒక ఎక్స్పెరిమెంట్తో చెప్తా నేను. ఒక బీకర్ తీసుకోండి, టేక్ ఏ బీకర్. ఏంది? బీకర్. ఈ బీకర్లో ఏం చేయి నువ్వు? సున్నం పౌడర్ తెలుసు కదా, సున్నం వేసే. ఇలా ఏంటది? సున్నం వైట్ కలర్లో ఉంటుంది. నేను కొంచెం కలర్ వేసిన సున్నం వేస్తున్నా ఇలా. ఓకే, సున్నం తీసుకో. సున్నాన్ని ఏమంటాం? కాల్షియం ఆక్సైడ్. ఏంది? కాల్షియం ఆక్సైడ్.
ఈ కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా ఏంటిది? CaO. దీన్నే ఏమంటాం మనం? క్విక్ లైమ్. ఏమంటాం? క్విక్ లైమ్ కాల్షియం ఆక్సైడ్ని. ఓకే, సో దాంట్లో ఏం చేయాలంటే కొంచెం స్లోగా, ఒకటేసారి వేయొద్దు సున్నం మీద వాటర్, ఎందుకంటే సున్నంలో ఒకటేసారి వాటర్ వేస్తే హీట్ ఎగ్జాస్ట్ అంటే హీట్ ఫాస్ట్గా రిలీజ్ చేస్తుంది అది. సో అందుకనే స్లోగా వాటర్ ఫిల్ చేద్దాం. ఇలా వాటర్ ఫిల్ చేసేసినాం కదా, దీన్ని స్టిర్ చేయి. ఏంది? వాటర్. ఇట్ ఈస్ వాటర్. దీన్ని స్టిర్ చేయి. సో స్టిర్ చేసిన తర్వాత ఈ బీకర్ని ఇట్లా టచ్ చేసి చూడు. టచ్ చేస్తే యూ ఫీల్ హాట్. ఓకే, ఎట్లా ఫీల్ అవుతాను? యూ ఫీల్ ద బీకర్ ఈజ్ హాట్. సో యు ఆర్ ఫీలింగ్ ద బీకర్ ఈజ్ హాట్, దెన్ ద రియాక్షన్ వి కాల్ ఇట్ యాజ్ హీట్ ప్రొడ్యూస్డ్ రియాక్షన్ ఆర్ హీట్ లిబరేటెడ్ రియాక్షన్ అంటాం. దాన్ని ఏమంటాము? హీట్ ప్రొడ్యూస్డ్ రియాక్షన్ ఆర్ హీట్ లిబరేటెడ్ రియాక్షన్. సో ఏమేమి తీసుకున్నాం ఇక్కడ? కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాము, ప్లస్ వాటర్ కలిపినాం. అందులో కాల్షియం ఆక్సైడ్ ఏది స్టేట్ ఏంది? ఇది సాలిడ్ స్టేట్. వాటర్ది స్టేట్ ఏంది? లిక్విడ్ స్టేట్. ఇవి రెండు కలిసినాయి. రెండు కలిసి నీకేమొచ్చింది రియాక్షన్? కాల్షియం హైడ్రాక్సైడ్. ఏంది? కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది వాటర్తో మిక్స్ అయింది కదా, అక్వియస్, అందుకని. ఓకే, సో ఏమొచ్చింది నీకు? కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇక హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇంకో పేరు ఏమంటాము? స్లేక్డ్ లైమ్. స్లేక్డ్ లైమ్. వాటర్తో మిక్స్ కొట్టేసి ఇంటికి సున్నం వేస్తాం కదా, ఆ లైమ్ నీళ్ళలో కలిపి వేస్తాం కదా, దాన్ని స్లేక్డ్ లైమ్ అంటాం. ఉత్తి పౌడర్ని క్విక్ లైమ్ అంటాం. దీన్ని ఏమంటాము? క్విక్ లైమ్. నేమ్లోనే ఉంది క్విక్ లైమ్. ఓకే, క్విక్ లైమ్. సో క్విక్ గా హీట్ ని లిబరేట్ చేస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. క్విక్ గా ఇట్ విల్ లిబరేట్ హీట్ క్విక్లీ. సో ఏం లిబరేట్ చేసింది? హీట్ ని లిబరేట్ చేసింది. ప్లస్ క్యూ తో డినోట్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ ప్లస్ క్యూ, ప్లస్ ఇండికేట్స్ లిబరేటెడ్. ప్లస్ ఇండికేట్స్ లిబరేటెడ్. క్యూ అంటే ఏంది ఇక్కడ? హీట్. సో క్యూ అంటే ఏంది ఇక్కడ? హీట్. హీట్ లిబరేట్ అయింది కాబట్టి ఈ రియాక్షన్ ఏమంటాం మనము? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకేనా? సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో ఎగ్జో అంటే ఏంది ఇక్కడ? ఎగ్జో అంటే లిబరేటెడ్. థర్మిక్, థర్మల్ అంటే హీట్. థర్మల్, థర్మిక్ అంటే ఏంది? హీట్. అయితే ఇక్కడ అదంతా ఓకే సార్, హీట్ లిబరేటెడ్ చెప్పారు, మరి కాంబినేషన్ ఏది అని అంటాం. చూడండి ఇక్కడ కాల్షియం ఆక్సైడ్, హైడ్రోజన్, అదే వాటర్, సారీ హైడ్రోజన్ కాదు వాటర్, రెండు రియాక్ట్ అయ్యి ఫ్రెండ్షిప్ అనేది గట్టి అయింది వాళ్ళది. అందుకనే కాల్షియం హైడ్రాక్సైడ్ లెక్క అయ్యి ఎన్నో ఇళ్లకు సున్నం లాగా యాక్ట్ చేస్తున్నాయి. మంచిగా వైట్నర్ లెక్క మంచి వైట్ వాష్ ఇస్తాయి దానికి. సో దే హ్యావ్ గాట్ బాండెడ్. ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ గట్టి ఉంది. సో ఇద్దరు కంబైన్డ్ అయ్యారు కాబట్టి ఈ రియాక్షన్ ఏమంటాం మనము? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ కూడా అంటాం. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మెగ్నీషియం రిబ్బన్, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ అని చదివారు మీరు. సో మెగ్నీషియం రిబ్బన్ తీసుకోని ఎట్లా ఉంటుంది రిబ్బన్, ఈ మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేయండి. ఓకే, మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేయండి. ఓకే, బర్న్ ఇట్. ఏమవుతుంది బర్న్ చేస్తే? కాలిపోతుంటుంది. సో ఏమొస్తుంది నీకు? ఫైర్ అనేది వస్తుంది, అంటే హీట్ అనేది వస్తుంది కదా, ఫైర్ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో మెగ్నీషియం రిబ్బన్ ని బర్న్ చేసినా కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రియాక్షన్ ని కూడా హీట్ లిబరేటెడ్ రియాక్షన్ అంటాం. దాని కెమికల్ రియాక్షన్ చూస్తే మెగ్నీషియం ఫార్ములా Mg, సింబల్ Mg. అంటే బర్న్ అవ్వాలంటే ఏ గ్యాస్ కావాలి? కంబషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంబషన్. సో కంబషన్ అంటే ఏంటిది? బర్నింగ్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్సెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. తర్వాత రాద్దాం. అది ఏదైనా సబ్స్టాన్స్, ఇప్పుడు నువ్వు వుడ్ని బర్న్ చేయాలి, ఏ గ్యాస్ కావాలి? ఆక్సిజనే కావాలి. మన ఎర్త్ మీద ఏదైనా బర్న్ అవ్వాలంటే ఆక్సిజనే కావాలి. వితౌట్ ఆక్సిజన్ బర్న్ అవ్వాలి అది. సో మనము మెగ్నీషియం ని బర్న్ చేయాలంటే ఏం గ్యాస్ కావాలి? ఆక్సిజన్ కావాలి. సో బర్న్ అయింది కదా, బర్న్ అయ్యి MgO. సో 2. సో ఈ బ్యాలెన్సింగ్ మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం, సపరేట్ క్లాస్ ఉంటుంది దాన్ని మొత్తం మీకు ఇక ఆ బ్యాలెన్సింగ్ లలో మీకు ఏది పోదు అన్ని నేను చెప్తా. ఇదినండి. సో మెగ్నీషియము సాలిడ్, ఆక్సిజన్ గ్యాస్. ఇది కూడా మెగ్నీషియం ఆక్సైడ్ సాలిడ్ పౌడర్డ్ ఫామ్ లో వస్తుంది. నీకు ఏ ఫామ్ లో వస్తుంది? పౌడర్ లెక్క వచ్చేస్తుంది.
మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సిజన్ ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది చాలా గట్టిగా ఉంది కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ లెక్క బాండ్ అయిపోయారు ఇద్దరు గట్టిగా. సో ఈ రియాక్షన్ ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అంటాము. హీట్ కూడా వచ్చింది కాబట్టి హీట్ లిబరేటెడ్ రియాక్షన్ అని అంటాము. ఓకేనా, క్లియర్ కదా? సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ రియాక్షన్కి వెళ్ళిపోదాం మనం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ హీట్ అబ్జర్వ్డ్ ఆర్ కాంబినేషన్ రియాక్షన్. సో హీట్ లిబరేటెడ్ రియాక్షన్ చూసినాం మనం. హీట్ అబ్జర్వ్డ్ ఆర్ కాంబినేషన్ రియాక్షన్ లో ఏంటంటే మన అట్మాస్ఫియర్ లో మేజర్ అమౌంట్ ఏముంటుంది, నైట్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది. అట్మాస్ఫియర్ కంటైన్ మేజర్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో అట్మాస్ఫియర్ లో హీట్ అనేది పెరిగినప్పుడు, ఓకే, హీట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆ హీట్ ని ఆల్మోస్ట్ కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ అబ్జర్వ్ చేసుకుంటది ఎవరు, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లైట్నింగ్ మనకు ఉరుములు మెరుపులు పడ్డప్పుడు ఆ అందులో నుంచి వచ్చే హీట్ ని నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుంటది. ఆ రియాక్షన్ ని మనము హీట్ అబ్జర్వ్డ్ రియాక్షన్ అంటాము. నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ విల్ ప్రొడ్యూస్ నైట్రిక్ ఆక్సైడ్. ఓకే, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ విల్ ప్రొడ్యూస్ నైట్రిక్ ఆక్సైడ్. ఇక్కడ నైట్రోజన్ గ్యాసే, ఆక్సిజన్ గ్యాసే, నైట్రిక్ ఆక్సైడ్ గ్యాసే. అయితే ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుంది, హీట్ అనేది అబ్జర్వ్ అయింది కాబట్టి హీట్ అబ్జర్వ్డ్ రియాక్షన్ దేంతో డినోట్ చేస్తాం, -Q తో డినోట్ చేస్తాం. -Q ఇండికేట్స్ హీట్ అబ్జర్వ్డ్ రియాక్షన్. హీట్ అబ్జర్వ్డ్ రియాక్షన్. హీట్ అబ్జర్వ్డ్ రియాక్షన్ ని మనం ఇంకో నేమ్ లో ఏమంటాము, ఎండోధర్మిక్ రియాక్షన్. ఎండోధర్మిక్ రియాక్షన్ అంటాం. ఓకేనా, సో ఎండోధర్మిక్ రియాక్షన్. సో ఎండో అంటే ఏంటిది, అబ్జర్వ్డ్, ధర్మిక్ అంటే హీట్. హీట్ అబ్జర్వ్డ్ రియాక్షన్ ఏమంటాము, ఎండోధర్మిక్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి మనకు గ్యాస్ ఇవాల్వ్డ్ రియాక్షన్. గ్యాస్ ఇవాల్వ్డ్. సో గ్యాస్ ఇవాల్వ్డ్ అంటే ఆల్రెడీ సింబల్ చెప్పిన, అప్వర్డ్ యారో. ఏ యారో, అప్వర్డ్ యారో. సో విల్ పర్ఫార్మ్ వన్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇక్కడ. సో అందరూ కోన్ ఐస్ క్రీమ్ తిన్నారు కదా, ఆ కోన్ ఐస్ క్రీమ్ ఎవరైనా గుంజుకొని కింద పడేస్తే ఇట్లనే ఉంటుంది కదా, దాని షేప్ రివర్స్ లో పడతాయి. ఓకే, సో అందుకని ఈ ఫ్లాస్క్ కోన్ ఐస్ క్రీమ్ షేప్ లో ఉంది కాబట్టి కిందికి ఈ ఫ్లాస్క్ ని ఏమంటాం మనం, కోనికల్ ఫ్లాస్క్ అంటాం. కోనికల్ ఫ్లాస్క్ అంటాం. ఓకేనా, కోనికల్ ఫ్లాస్క్. ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ లో ఫస్ట్ ఏం చేయాలి, హైడ్రోజన్ క్లోరైడ్ ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోని ఫిల్ చేయాలి. ఓకే, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. డైల్యూట్ అంటే ఏంది అంటే మనకు రెండు టర్మ్స్ ఉంటాయి ఇక్కడ, డైల్యూట్, కాన్సన్ట్రేటెడ్ అని. కాన్సన్ట్రేటెడ్ అంటే ఏంది, కాన్సన్ట్రేటెడ్ అంటే ఎక్కడ రాద్దాం, కాన్సన్ట్రేటెడ్ అంటే ప్యూర్, ఏ మిక్చర్ ఉండదు దాంట్లో. డైల్యూట్ అంటే వాటర్తో మిక్స్ అవుతుంది, ఇంప్యూర్, వాటర్ సాల్యుబుల్. ఓకేనా, సో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని దాంట్లో జింక్ గ్రాన్యువల్స్ వేసేద్దాం. ఏమేద్దాం, జింక్ గ్రాన్యువల్స్. ఏంటివి, జింక్ గ్రాన్యువల్స్. గ్రాన్యువల్స్ అంటే ఏంది, పీసెస్. గ్రాన్యువల్స్ అంటే ఏంది, పీసెస్. సో ఇవి రెండు ఏమేమి వేసినాం ఇందులో, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ జింక్ రియాక్ట్ చేసినాం. రెండు రియాక్ట్ అయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏంది, అక్వియస్. ఓకే, జింక్ ఏంది, సాలిడ్. ఇవి రెండు రియాక్ట్ అయితే నీకు వచ్చేది జింక్ క్లోరైడ్, ZnCl2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఇందులో నుంచి ఏ గ్యాస్ వస్తుంది బయటికి, H2 గ్యాస్ అనేది బయటికి వస్తుంది. ఓకే, సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ 2 వచ్చేస్తుంది. సో H2 గ్యాసే ఇవాల్వ్ అయిందని ఎట్లా తెలుస్తుంది మనకంటే, ఒక మ్యాచ్ స్టిక్ తీసుకోండి. టేక్ ఏ మ్యాచ్ స్టిక్. వాట్ ఈస్ దిస్, మ్యాచ్ స్టిక్ అండ్ ఫ్లేమ్ ఇట్ అట్ ఏ మౌత్ ఆఫ్ ఏ కోనికల్ ఫ్లాస్క్. ఓకే, సో ఈ మ్యాచ్ స్టిక్ తీసుకొని బర్న్ ఇట్ అట్ ఏ, ఫ్లేమ్ ఇట్ అట్ ఏ మౌత్ ఆఫ్ ఏ కోనికల్ ఫ్లాస్క్. కోనికల్ ఫ్లాస్క్ మౌత్ దగ్గర ఇట్లా బర్న్ చేయండి, ఫ్లేమ్ చేయండి. ఫ్లేమ్ చేయగానే ఏమవుతుంది, ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ టప్ అని వస్తుంది ఇట్లా సౌండ్. ఆ సౌండ్ నే పాప్ సౌండ్ అంటాం. ఏ సౌండ్ అంటాం, పాప్ సౌండ్. ఓకే, పాప్ సౌండ్. ఇది ఇక్కడ రాసుకుందాం. ఓకేనా, ఏ సౌండ్ వస్తుంది ఇట్లా, పాప్ సౌండ్. సో పాప్ సౌండ్ ఇండికేట్ విచ్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్. ఓకేనా,
సో గ్యాస్ ఇవాల్వ్డ్ రియాక్షన్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా రియాక్షన్. క్లియర్ కదా? ఓకే, నోట్ చేసుకోండి. ఇంకొక కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏందని చెప్పాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది ఏందని చెప్తా చూడండి. సో ఫస్ట్ టేక్ 2 500 ml బీకర్స్, 2 500 ml బీకర్స్ తీసుకో, ఇంకొకటి 1000 ml బీకర్. ఇన్ ద ఫస్ట్ బీకర్ టేక్ సోడియం సల్ఫేట్. వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ సోడియం సల్ఫేట్? Na2SO4 ప్లస్ సెకండ్ బీకర్ టేక్ బేరియం క్లోరైడ్ BaCl2. సో దీని తర్వాత ఏమైతే అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ యూ టేక్ సోడియం సల్ఫేట్. ద స్టేట్ ఆఫ్ సోడియం సల్ఫేట్ ఈస్ అక్వియస్, బేరియం క్లోరైడ్ కూడా అక్వియస్. సో సోడియం సల్ఫేట్ ఫస్ట్ బీకర్ లో తీసుకో, బేరియం క్లోరైడ్ సెకండ్ బీకర్ లో తీసుకో. ఈ రెండు సొల్యూషన్స్ ని 1000 ml బీకర్ లో ట్రాన్స్ఫర్ చేసేసాయి, మిక్స్ అయిపోతాయి రెండు. అక్కడ మిక్స్ అవుతున్నాయి అంటే కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. జరిగి ప్రోడక్ట్ ఇచ్చినాయి మనకు అక్కడ పక్కన. ఏందా ప్రోడక్ట్? సోడియం క్లోరైడ్ NaCl ప్లస్ బేరియం సల్ఫేట్ BaSO4. ఓకే, సో ఇక్కడ సోడియం క్లోరైడ్ ఏంది? ఇక్కడ సోడియం క్లోరైడ్ ఈజ్ అక్వియస్. ఓకే, సోడియం క్లోరైడ్ ఈజ్ అక్వియస్, బేరియం సల్ఫేట్ ఈజ్ సాలిడ్. వై ఇట్ ఈజ్ సాలిడ్ అనేది చెప్తా. అయితే ఇక్కడ సోడియం దేని పక్కన ఉంది? సోడియం సల్ఫేట్ ఫ్రెండ్స్ బిఫోర్ ఫైటింగ్. ఓకేనా? ఇది ఫైట్ అయిన తర్వాత, ఇది ఫైట్ కాక ముందుకు. బిఫోర్ ఫైట్ సోడియం దేని పక్కన ఉంది? సల్ఫేట్ పక్కన ఉంది. బేరియం దేని పక్కన ఉంది? క్లోరిన్ పక్కన ఉంది. సోడియం సల్ఫేట్ ఫ్రెండ్స్, బేరియం క్లోరిన్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఫైటింగ్ మీన్స్ ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్ ఏమైంది? సోడియం కి సల్ఫేట్ కి గొడవ అయ్యి సోడియం బై క్లోరిన్ తో ఫ్రెండ్షిప్ చేసింది, NaCl వచ్చింది, సోడియం క్లోరైడ్. అండ్ నెక్స్ట్ సేమ్ సోడియం కి సల్ఫేట్ కి గొడవ అయ్యి బేరియం కి క్లోరిన్ కి గొడవ అయ్యి బేరియం సల్ఫేట్ ఒకటి అయినాయి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినారు. అంటే ఏం చేంజ్ అయినాయి? ఇక్కడ నీకు ప్లేసెస్ చేంజ్ అయినాయి. ఏం చేంజ్ అయినాయి? ప్లేసెస్ చేంజ్ అయినాయి. అందుకని ఈ రియాక్షన్ ని మనము ప్లేసెస్, దే హ్యావ్ చేంజ్డ్ దేర్ ప్లేసెస్. సో దిస్ ఈస్ డిస్ప్లేస్డ్, దే ఆర్ డిస్ప్లేస్డ్. చేంజ్ ప్లేసెస్ ని చేంజ్ చేసినాయి. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. అయితే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో ఎన్ని ఆటమ్స్ ప్లేసెస్ చేంజ్ చేసినాయి? సోడియం చేంజ్ చేసింది, బేరియం చేంజ్ చేసింది, రెండు ఆటమ్స్ చేంజ్ చేసినాయి. అందుకని దీన్ని మనము డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. అయితే ఇక్కడ సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, బేరియం సల్ఫేట్ అని రాసిన. అలా సాలిడ్ ఎందుకు అని అన్నా కదా. సో సాలిడ్ ఫామ్ లో ఉందంటే అది గుర్తుపెట్టుకున్నారు కదా. ఆల్రెడీ నేను చెప్పిన డౌన్వర్డ్ యారో ఇండికేట్స్ ఇట్ ఈస్ ఏ ప్రెసిపిటేట్. వాట్ ఇట్ ఈస్? ప్రెసిపిటేట్. ఓకే, సో అన్డిజాల్వ్డ్ సబ్స్టాన్స్, అన్డిజాల్వ్డ్ సబ్స్టాన్స్. సో ఇట్ మే బీ ఇన్ ఎనీ కలర్. ఒక కలర్ అని ఏముండదు, డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అవి. అయితే ఇక్కడ బేరియం సల్ఫేట్ డౌన్వర్డ్ యారో ఉంది కదా, డౌన్వర్డ్ ఇండికేట్స్ అది బాటమ్ లో కలెక్ట్ అయినట్టు, అంటే కింద ఉన్నట్టు. అది ఇది బేరియం సల్ఫేట్ అన్నట్టు. ఇందులో ఏదైతే పైన ఉందో అది సోడియం క్లోరైడ్ అన్నట్టు. ఓకేనా? అయితే ఇందులో ఇంకొకటి కనబడుతుంది మీకు, ఏందో గెస్ చేసా? నేనే గెస్ చేసి చెప్తానండి. ఇది బ్యాలెన్స్ కాలే ఈక్వేషన్. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని చెప్పిన, దానికి ఇంకో పేరు ఉంది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ రాస్తున్నా చూడండి. అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కెలిటన్ ఈక్వేషన్. స్కెలిటన్ ఈక్వేషన్, ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ నోట్. ఓకే, సో ఇంపార్టెంట్, ఇది అడుగుతాడు. వాట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కెలిటన్ ఈక్వేషన్ అంటాం. అయితే ఇక్కడ ఏమొచ్చింది? బ్యాలెన్స్ కాలేదన్న. ఏం చేయాలి? సింపుల్ గా ఎన్ని సోడియంలు ఉన్నాయి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 2, రైట్ హ్యాండ్ సైడ్ లో 1 ఉంది. అందుకని నెంబరింగ్ ఎక్కడ ఇవ్వాలి? ఇటు ఇచ్చేసేయాలి. లెఫ్ట్ సైడ్ లో 2 సోడియంస్, 2 సోడియంస్. ఎన్ని సల్ఫర్లు ఉన్నాయి? 1 సల్ఫర్ ఒకటే. ఇక్కడ కూడా 1 సల్ఫర్. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 4. ఇక్కడ కూడా 4. ఎన్ని బేరియంలు ఉన్నాయి? 1. ఇక్కడ కూడా 1. ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి? 2. ఇక్కడ కూడా 2Cl క్లోరిన్లు ఉన్నాయి. సో బ్యాలెన్సింగ్ ది నేను ఇంకో క్లాస్ లో క్లియర్ గా చెప్తా, షార్ట్ కట్ మెథడ్ చెప్తా. ఓకేనా? ఇప్పుడైతే ఇది జస్ట్ మనకు రియాక్షన్స్ ఏంటో చూస్తున్నాం కాబట్టి క్లియర్ కదా మీకు. ఇందులో 2 రియాక్షన్స్ నేర్చుకున్నాం మనం. ఒకటి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇంకోటి ప్రెసిపిటేట్ ఫార్మేషన్ రియాక్షన్. ఓకేనా? సో ప్రెసిపిటేట్ ఫార్మేషన్ రియాక్షన్ కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకు. సిల్వర్ నైట్రేట్ AgNO3 ప్లస్ సోడియం క్లోరైడ్, సిల్వర్ నైట్రేట్ ప్లస్ సోడియం క్లోరైడ్
will produce NaNO3 sodium nitrate plus AgCl సిల్వర్ క్లోరైడ్. ఇక్కడ సిల్వర్ నైట్రేట్ అనేది అక్వియస్, సోడియం క్లోరైడ్ అనేది అక్వియస్, NaNO3 అనేది అక్వియస్, AgCl అనేది ప్రెసిపిటేట్. అందుకనే డౌన్వర్డ్ ఆరో పెట్టినా. ఓకేనా? సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో AG1 అన్ని ఈక్వల్ గా ఉన్నాయి ఇక్కడ. సో దీని పేర్లు Ag అంటే సిల్వర్, N అంటే నైట్రోజన్, O అంటే ఆక్సిజన్, అవన్నీ నేమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? దానికి సపరేట్ క్లాస్ ఏమైనా ఉంటే మనం చెప్తా నేను. ఓకేనా? సో ఇంకొక రియాక్షన్ ప్రెసిపిటేట్ ఫార్మేషన్ కి AgNO3 ప్లస్ NaCl గివ్స్ NaNO3 ప్లస్ AgCl అని కూడా రాయొచ్చు మనం. ఓకేనా? సో ఇది క్లియర్ అయితే ఇంకొక రియాక్షన్ చెప్తా ఇందులోనే. ఓకే, నెక్స్ట్ సేమ్ రియాక్షన్ ఇందాకదే మళ్ళీ రాసిన. సిల్వర్ నైట్రేట్ రియాక్ట్స్ విత్ సోడియం క్లోరైడ్ ప్రొడ్యూస్ సోడియం నైట్రేట్ అండ్ సిల్వర్ క్లోరైడ్. So what is silver chloride here? It is a undissolved precipitate. What is the color of this precipitate? So its color is white in color. What is the color? White color. White color lo untundi. So take that silver chloride, okay, in a watch glass. Okay, so watch glass ani untundi. Watch glass. So dantlo silver chloride ni teesesko. Take silver chloride in watch glass and what is this silver chloride? AgCl. Okay, so place it in the sunlight. Place it in the sunlight. So when the sun rays hits the silver chloride, okay, so heat energy is passed into that silver chloride. At heat valla emautundi silver chloride will break down into, in the presence of sunlight it is happening, it break downs into silver and chlorine. Silver and chlorine gas is evolved. So silver and chlorine it will be break down. So here what is happening here? It is breaking down. So complex molecule is breaking down into simple substances. We call this reaction is also a decomposition reaction. Decomposition reaction. Okay now. So decomposition reaction, breaking down of complex molecule into simple substances. Breaking of complex molecule. Total molecule will break into simple substances. Okay na? So ikkada em jarigindi, ikkada decomposition reaction jarigindi in the presence of sunlight. So the decomposition reaction taking in the presence of sunlight, we call this as photochemical reaction. What is this reaction? Photochemical reaction. ఓకే, సో ఈ ఫోటోకెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేసినామో మనము, సిల్వర్ క్లోరైడ్ కలర్ ఏంది ఇక్కడ? ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్. ఆఫ్టర్ రియాక్షన్ సిల్వర్ క్లోరైడ్ విచ్ ఈస్ ఇన్ వైట్ కలర్, ఓకే, విల్ డీకంపోజ్ ఇంటూ సిల్వర్ అండ్ క్లోరిన్. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే 2 వచ్చేస్తాయి, 2Ag 2Cl 2Cl. సో ఇక్కడ సిల్వర్ అండ్ సిల్వర్ సపరేట్ అయింది అండ్ క్లోరిన్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అయింది. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దిస్ సిల్వర్? సిల్వర్ మనకు సిల్వర్ చైన్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రే కలర్ లో ఉంటుంది. సిల్వర్ రింగ్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రే కలర్ లో ఉంటుంది. ద కలర్ చేంజెస్ ఫ్రమ్ వైట్ టు సిల్వర్. ద రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ కాబట్టి దిస్ రియాక్షన్ ఈస్ నోన్ యాజ్ photochemical reaction. Another example for photochemical reaction, see simply. So plants prepare their own food by using carbon dioxide and water in the presence of sunlight. Okay, in the presence of sunlight. Okay, so it gives C6H12O6 plus O2 so it is glucose plus this is oxygen. Okay, this is carbon dioxide and this is water. So plants prepare their own food in the presence of sunlight, gives glucose and oxygen is separated. So here this reaction is also happening in the presence of sunlight. That's why this is also called as photochemical reaction. ఇది బ్యాలెన్స్ చేద్దాం చూడండి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో? 1. రైట్ హ్యాండ్ సైడ్ లో 6 ఉన్నాయి. సో సింప్లీ యాడ్ 6 ఆన్ దిస్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, హైడ్రోజన్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2, రైట్ హ్యాండ్ సైడ్ 12 ఉన్నాయి. 2 6 12. సో 6 2 12. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 2 12 ప్లస్ 6 18 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి 6 2 8 ఉన్నాయి. ఇక్కడ 6 యాడ్ చేసేసాయి. 6 2 12 ప్లస్ 6 18.
బ్యాలెన్స్ అయిపోయింది. సో ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఫోటోకెమికల్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు మనకు బోర్డ్ ఎగ్జామ్లో అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్లో వచ్చింది, ఎంసీక్యూస్లో కూడా అడిగిండు. సో ఈ రియాక్షన్ మంచిగా నేర్చుకోండి. అండ్ ఈ రోజు క్లాస్లో మనము ఆల్మోస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసినాము. ఓకే, చాప్టర్లో మొత్తం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, కెమికల్ రియాక్షన్స్ అన్ని డిస్కస్ చేసినాము. ఓకేనా? సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అన్ని డిస్కస్ చేసినాం. షార్ట్ కట్ మెథడ్స్లో ఈజీ వేలో నేను చెప్పినా అని అనుకుంటున్నా. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఎస్ఎస్సి స్టేట్ సిలబస్ వాళ్ళకు ఈ టాపిక్ ఇలా చెప్పింది. సిబిఎస్ఈ వాళ్ళ కోసం ఇంకో వీడియో పెడతా, వాళ్ళకి సపరేట్ ఉంటుంది, కొంచెం అడ్వాన్స్ ఉంటుంది, వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి. సో అది నేను సపరేట్ పెడతా మీకు. అండ్ ఇది కూడా మీకు యూజ్ అవుతుంది, బట్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అది నేను సపరేట్ పెడతా. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. ఓకేనా? సో కంప్లీట్గా వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, అండ్ ఇంకోటి మీకు న్యూమరికల్స్ ఉంటాయి ఇందులో. ఓకే, న్యూమరికల్స్ ఉంటాయి. ఆ న్యూమరికల్స్ అనేవి మనకు మోల్ కాన్సెప్ట్ మీద ఉంది. ఆ మోల్ కాన్సెప్ట్ ఒక 10 to 15 minutes లోపే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఓకే, సో 2015, 2017, 2018, 2019, 2021, 2023 ఇన్ని ఇయర్స్ అడిగిండాడు. ఓకే, ఎగ్జామ్లో బోర్డ్ ఎగ్జామ్లో న్యూమరికల్స్ 6 marks క్వశ్చన్, డైరెక్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో అడిగిండు. సో మనం అది మిస్ చేయొద్దు, ఈజీ వేలో అర్థం చేపించేస్తాం మీకు, అంత ఈజీగా చెప్తాను నేను. సో డోంట్ వరీ, దానికి సపరేట్ ఒక 10 to 15 minutes అంతే, ఎక్కువసేపు ఉండదు ఆ వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఒక 10 minutes వీడియో కూడా ఉంటుంది నెక్స్ట్, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అండ్ ఈ క్లాస్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 2 hours పడుతుంది. మనం 2 hours క్లాస్ని ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 40 minutesలో చెప్పుకున్నాము. సో 40 minutesలో మీ పాకెట్లో 6 marks ఉన్నట్టే, 6 to 8 marks చెప్పలేము, 8 marks ఒక ఎంసీక్యూ కూడా అడగొచ్చు అప్రాక్సిమేట్లీ. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే, అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.